మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. లవ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్ అండి. మా ఫిన్లాండ్లో అసలు అరేంజ్ మ్యారేజెస్ ఉండవు. ఫిన్లాండ్ లో పుట్టింది ప్రేమ. 5 సంవత్సరాలు నడిచింది. ఇప్పుడు ఒకరినొకరు ఎలా అయినా చూసారా? యూకేలో 1 సంవత్సరం చదువుకుందామని ప్లాన్ చేశారు. ప్లాన్ వర్కౌట్ అయింది. వర్కౌట్ అయింది. ఫస్ట్ ఏం మాట మాట్లాడారు మీ హస్బెండ్ తో? ఫినిష్ లో సార్కి చెప్పండి. మీనా రకాస్తాన్ సినువా. మీరు లవ్ చేస్తున్నారు ఇండియన్ నేను పేరెంట్స్ చెప్పారా? వాళ్ళు కొంచెం భయపడ్డారు. ఏమేమి తింటారు ఇష్టంగా? కందా బచ్చలి, గోంగూర పచ్చడి. ఏ వంటలు చేస్తారు? అదే పప్పులు, సాంబార్లు, కూరలు. పప్పులు, సాంబార్లు. సినిమా సాంగ్ ఏదన్నా? వారావీనా మృదు పాని. నమస్తే. ఎక్కడో యూరోపియన్ కంట్రీలోని ఫిన్లాండ్ దేశం నుంచి ఇక్కడకు వచ్చి మన తెలంగాణలోని హైదరాబాద్కు వచ్చి స్థిరపడిన ఒక మహిళ అచ్చ తెలుగు మహిళలాగా మారిపోయారు. తెలుగులోనే మాట్లాడతారు, తెలుగులోనే చదువుతారు. మొత్తం తను చూస్తే ఒక తెలుగింటి ఆడపడుచు గుర్తుకొస్తుంది. నమస్తే. నమస్తే. మీ సుమన్ టీవీ నుంచి వచ్చిన వాళ్ళకి, సుమన్ టీవీ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. చాలా చక్కగా మాట్లాడుతున్నారండి మీరు. అసలు నిజంగా మీ వేషధారణ చూస్తే, మీ కట్టుబొట్టు, అసలు ఎక్కడ కూడా మీరు విదేశాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డారని అనుకోరు. కానీ మిమ్మల్ని చూస్తే మాత్రం ఓకే ఫారెన్ నుంచి వచ్చారు అనుకుంటారు. ఎలా మేడం, అసలు ఎలా సాధ్యమైంది మీకు ఈ చీర కట్టుకోవడం, ఈ బొట్టు పెట్టుకోవడం ఇదంతా? నేను ఇక్కడ హైదరాబాద్ వచ్చి ఒక 16 సంవత్సరాలు అయింది. నాకు ఇక్కడ పెళ్ళి అయిందండి. మా ఆయన తెలుగు వాళ్ళు. అందుకు నాకు మళ్ళీ మా అత్తగారు వాళ్ళు, చుట్టాలు అందరూ ఇవన్నీ నేర్పించారు. చీర కట్టుకోవడం, బొట్టు పెట్టుకోవడం అంతా చూపించారు. అది నాకు చాలా సంతోషం. అసలు ఎలా పరిచయం ఏర్పడింది మీ హస్బెండ్తో? లవ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్ అండి. మా ఫిన్లాండ్లో అసలు అరేంజ్ మ్యారేజెస్ ఉండవు. ఫిన్లాండ్లో పుట్టింది ప్రేమ. నేను ఫిన్లాండ్లోనే ఉన్నాను. మా ఆయన అప్పుడు ఇక్కడే ఉన్నారు. అది ఎప్పుడు అయిందంటే 1997లో నేను ఈ యాహూ చాట్ రూమ్లోకి వెళ్ళాను ఇలా ఇంగ్లీష్ నేర్చుకోవాలని. అంటే మా ఫిన్లాండ్లో స్కూల్లో అంతా ఫినిష్ భాషలో చెప్తారు. ఇంగ్లీష్ మేము ఫిన్లాండ్ లాంగ్వేజ్ ఫినిష్. ఫిన్లాండ్ అక్కడ లాంగ్వేజ్ ఇంగ్లీష్ మాట్లాడరు. అక్కడ ఇంగ్లీష్ రేర్గా మాట్లాడతారు. సో మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలని వేరే ఇన్స్టిట్యూట్కి వెళ్ళారు. నేను ఇంగ్లీష్ మాట్లాడాలని యాహూ చాట్ రూమ్లోకి వెళ్ళాను. అప్పుడు ఆ రోజుల్లో ఆ చాట్ రూమ్స్ ఉండేవి. ఇప్పుడు అవి లేవు. కానీ అప్పుడు జస్ట్ ర్యాండమ్గా అక్కడ అదే ప్రపంచంలో ఎక్కడైనా ఆ చాట్ రూమ్లోకి వచ్చిన వాళ్ళతో మాట్లాడడం నాకు అలవాటు ఉండేది. చాట్ రూమ్ అంటే ఆన్లైన్లో పరిచయం ఆన్లైన్లో పరిచయం అయింది. ఇలా మామూలు ఫ్రెండ్షిప్ లాగా మొదలైంది. సో ఎక్కడ? ఇండియా నుంచే? మా ఆయన అప్పుడు ఇండియాలో ఉన్నారు. హైదరాబాద్లోనే ఉన్నారు. తర్వాత అలా ఆ రోజుల్లో ఆ చాట్ రూమ్లో అప్పుడప్పుడు నెలకి ఒకసారి అలా కలిసేవాళ్ళం, ఈమెయిల్లు పెట్టేవాళ్ళం. అలా మాకు అప్పటి నుంచి మా ఆలోచన చాలా సిమిలర్గా ఉంటుందని అనిపించింది. సో అలా చాలా చాలా రోజులు మేము మాట్లాడుకున్నాము. ఆ తర్వాత ఇలా ప్రేమ పుట్టింది. అంటే ఆన్లైన్లో ఎంతకాలం మేడం ఇద్దరి మధ్య కాన్వర్సేషన్ నడిచింది? ఆన్లైన్లో ఒక 5 సంవత్సరాలు నడిచింది. 5 సంవత్సరాలు 1997లో. అప్పటి నుంచి 97 నుంచి 2003 వరకు. అప్పుడు సోషల్ మీడియా ఏం పెద్దగా లేదు, ఓన్లీ మెయిల్స్ మాత్రమే ఉండేవి. ఎలా ఓన్లీ మెయిల్స్ లో మాత్రమే మాట్లాడుకునేవారు? నేరుగా చూసారా ఎప్పుడే ఒకరినొకరు ఎలా అయినా చూసారా? ఫోటోలు కూడా ఏం చూడలేదు. ఫోటోలు కూడా చూడలేదు. ఫోటోలు చూడకుండానే అన్ని సంవత్సరాలు మాట్లాడుకున్నారు. 5 సంవత్సరాలు. కనీసం ఒక 6 సంవత్సరాలు మాట్లాడాం. 6 సంవత్సరాలు. ఫోన్లు చేసుకునేవారా? ఫోన్లు ఏం చేయలేదు. ఫోన్లు కూడా లేదు. ఓన్లీ చాట్ రూమ్ లో, అలాగే మెయిల్స్ లో. అవునండి. అలా ఫ్రెండ్స్ అయ్యారు. అలా ఫ్రెండ్స్ అయ్యాము. తర్వాత ప్రేమ ఎలా వచ్చింది? ప్రేమ అంటే అదే ఇప్పుడు మా ఆలోచన చాలా ఒకలాగా ఉందని అనిపించింది. నేను చాలా మందితో అలా చాటింగ్ చేసేదాన్ని, కానీ మా ఆయనలాగా ఇంకెవ్వరు కూడా చాటింగ్ చేయలేదు. ఆయన చాలా స్పెషల్ అని అర్థమైంది. మీరు ఆయన్ని అడగాలి, ఆయనకి నా మీద ప్రేమ ఎలా పుట్టిందో. ఫస్ట్ టైం ఎప్పుడు చూసారు? ఫస్ట్ టైం మేము 2003లో చూసాము. అంటే మా ఆయన ఫిన్లాండ్ వద్దామని అనుకున్నారు. ఫిన్లాండ్ రావడానికి వీసా కావాలి. నా కోసమే వీసా కోసం ఢిల్లీ వెళ్ళారు. అక్కడ అపాయింట్మెంట్ తీసుకున్నారు ఇంటర్వ్యూలో. ఆ ఇంటర్వ్యూ వాళ్ళు అడిగారు మీరు మా ఫిన్లాండ్ ఎందుకు వెళ్ళాలని. అప్పుడు ఫ్రీగా చెప్పారు, ఇలా మా ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయిని కలవాలని ప్లాన్ చేస్తున్నాను.
అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే వద్దు, నువ్వు మా ఫిన్లాండ్ వెళ్ళొద్దు, మా అమ్మాయిలని తీసుకోవద్దని. ఎవరు అక్కడ వీసా ఇచ్చేవాళ్ళు, వీసా ఇచ్చేవాళ్ళు, ఫిన్లాండ్ కి సంబంధించిన రిజెక్షన్ ఇచ్చారు. ఆ తర్వాత నేను ఇండియా వద్దామని అనుకుంటే మా అమ్మ వాళ్ళు వద్దు, నువ్వు ఒంటరిగా ఇండియాకి వెళ్ళొద్దని అన్నారు. అంటే ఇట్లా మీరు లవ్ చేస్తున్నారు ఇండియన్ అని చెప్పారా మీ పేరెంట్స్ కి చెప్పారా? నేను చెప్పాను. వాళ్ళు కొంచెం భయపడ్డారు, ఎందుకంటే అక్కడ మీరు న్యూస్ పేపర్లు టీవీలు చూస్తే ఇండియా గురించి కొంచెం న్యూస్ అంత బాగా పాజిటివ్గా లేవు. ఎందుకని ఏమన్నారంటే ఇండియా అంటే అక్కడ కొంచెం ప్రశాంతంగా ఉండదు అని అన్నారా, లేకపోతే కొంచెం అదే ప్రశాంతంగా ఉండదు, ఇంకా ఇలా ఈ వయోలెన్స్ కేసెస్ ఉంటాయి, అలాంటి న్యూస్ వస్తాయి ఎక్కువగా, డొమెస్టిక్ వైలెన్స్ అలాంటివి. అలా చెప్పారు మీ పేరెంట్స్. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇండియా గురించి ఏమనిపిస్తుంది? వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళు చూస్తే వాళ్ళ మైండ్లో అది వాళ్ళ అభిప్రాయం మొత్తం మారిపోయిందండి. అసలు ఇండియా ఇలా ఉంటుంది అనే వాళ్ళు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అంతేనా? వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. మా బామ్మ వాళ్ళు 1991లో ఢిల్లీ వెళ్ళారు, ఢిల్లీ, ఆగ్రా, అక్కడ చూసి వచ్చారు. వాళ్ళకి కూడా అక్కడ అంతగా నచ్చలేదు. సో వాళ్ళు అది చెప్తే మా అమ్మ నాన్న కూడా అలా అనుకున్నారు, అది ఎలా ఉంటుందో అని. తాజ్ మహల్ ని చూడడం కోసం మీ బామ్మ వాళ్ళు ఇండియాకి వచ్చారు. సో అక్కడున్న కల్చర్, అక్కడున్న కొంత చూసి భయపడ్డారు వాళ్ళు కొంచెం. అందుకని ఇక్కడికి రావడానికి మిమ్మల్ని ఇష్టపడలేదు, ఒప్పుకోలేదు. ఎలా ఒప్పించారు పేరెంట్స్ ని? అదే నేను చెప్పాను, మా ఆయన చాలా మంచివారు, ఇలా నాలాగా అన్ని విషయాల గురించి ఆలోచిస్తారు, అదే మీరు ఆ న్యూస్ చదివి దేశం మొత్తం అలా ఉంటుందని మీరు ఆలోచించకూడదు. సో అలా నేను చెప్పి వాళ్ళని ఒప్పించారు. సో ఫైనల్లీ ఇండియాకి వచ్చారు. నేను ఏ సంవత్సరంలో వచ్చారు? మేము ఇండియాకి 2008లో వచ్చాము. అంతకుముందు కొన్ని సంవత్సరాలు మేము యూకేలో ఉండేవాళ్ళం. యూకేలో అంటే సారు మీరు ఎప్పుడు, అంటే నేను సారు మీరు డైరెక్ట్గా ఎప్పుడు చూసుకున్నారు అని? యూకేలోనే కలిసాం. ఎందుకంటే అంటే మీరు ఇండియా రావడానికి సాధ్యపడలేదు, సార్ ఫిన్లాండ్ రావడానికి సాధ్యపడలేదు, కాబట్టి మధ్యలో ఒక ప్లేస్లో కలవాలనుకున్నారు, అంతేనా? అంతేనండి. అప్పుడు అదే వీసా రిజెక్షన్ వచ్చింది. మా అమ్మ వాళ్ళు నేను ఇక్కడికి రావడానికి ఒప్పుకోలేదు. సో అప్పుడు మా ఆయనకి ఇంకొక ఐడియా వచ్చింది, అదే యూకేలో ఒక సంవత్సరం చదువుకుందామని అలా డిసైడ్ అయిపోయారు, ప్లాన్ చేశారు. ఇద్దరు అనుకుని ప్లాన్ చేశారు. అట్లా ప్లాన్ వర్కౌట్ అయింది. మీరు ఏం చదువుకున్నారు మేడం? నేను ఒకటి బిజినెస్ మేనేజ్మెంట్ చదువుకున్నాను, ఇంకొకటి సౌత్ ఏషియన్ స్టడీస్. ఓకే. సార్ కంప్యూటర్ సైన్స్, ఫైనాన్స్, హెచ్ఆర్. సో ఫైనల్గా యూకేలో ఇద్దరు కలిసి చదువుకున్నారు? యూకేలో మేము కలిసి. ఏం చదివారు అక్కడ ఇద్దరు? అదే మా ఆయన యూకేలో హెచ్ఆర్, ఎంఎస్సి హెచ్ఆర్ చేశారు, హ్యూమన్ రిసోర్స్. నేనేమో బిజినెస్ మేనేజ్మెంట్ చేశాను. ఒకే కాలేజ్? ఒకే కాలేజ్. 1 ఇయర్. సో ఫస్ట్ టైం ఎలా అనిపించింది? 5 ఏళ్ళు చాట్ రూమ్లో మెసేజెస్, మెయిల్స్లో మెసేజెస్, ప్రేమించుకున్నారు, ఫ్రెండ్స్ కాస్త లవర్స్ అయ్యారు, ఒకరినొకరు ఫస్ట్ ఎన్నో వేల కిలోమీటర్ల దూరం నుంచి ప్రయాణించి అక్కడికి వచ్చారు. ఎలా ఉన్నింది? మ్యాజికల్గా ఉండింది. అంటే మీరు ఊహించినట్టే కనిపించారా మీ వారు? ఊహించినట్టే కనిపించారు, ఇంకా బాగా కనిపించారా? సార్ ఏమన్నారు మిమ్మల్ని చూసి? సార్ కూడా అలానే అనుకున్నారు, సేమ్. 2002లో మీరు యూకేలో కలిసారంటున్నారు, తర్వాత మ్యారేజ్ ఎక్కడ జరిగింది? ఆ తర్వాత 2004లో మ్యారేజ్ జరిగింది. ఎక్కడ జరిగింది? అదే మావి మొత్తం ఒక 3 పెళ్ళిళ్ళు జరిగాయి. ఒకటి యూకేలో ఇలా రిజిస్టర్డ్ మ్యారేజ్ చేశాము, అది 2004లో. ఆ తర్వాత మా ఫిన్లాండ్లో ఒక రిసెప్షన్ చేశాము, అది 2004 డిసెంబర్లో జరిగింది. ఆ తర్వాత ఇంకా ఇక్కడ హైదరాబాద్లో 2005 జనవరిలో ఇక్కడ 3 సార్లు పెళ్లి చేసుకున్నారు. 3 సార్లు చేసుకున్నాం. సో మీరు కలిసిన ప్లేస్లో యూకేలో చేసుకున్నారు రిజిస్టర్ మ్యారేజ్, మీ సొంత దేశమైన ఫిన్లాండ్లో చేసుకున్నారు మీ పద్ధతుల ప్రకారం, అంతేనా? అంతేనండి. అలాగే ఇక్కడ హైందవ సంస్కారం ప్రకారం, హిందూ ధర్మం ప్రకారం ఇక్కడ హైదరాబాద్లో చేసుకున్నారు. అవును. ఇక్కడ ఫస్ట్ జరిగిన రిజిస్టర్ మ్యారేజ్ పెద్దలను ఒప్పించే చేసుకున్నారా, లేదంటే దొంగచాటుగా జరిగింది? పెద్దలు ఒప్పించే చేసుకున్నారు. ఒప్పుకున్నారు, ఫైనల్లీ ఒప్పుకున్నారు. నిజం చెప్పాలంటే మా ఆయన జాతకంలో నేను కనిపించంట, అంటే జాతకంలో ఇలా ఫారెన్ అమ్మాయిని చేసుకుంటాడని ఆయన జాతకంలో రాసి ఉంది. అది రాసి ఉంది. వాళ్ళ అమ్మమ్మ అది చాలా సంవత్సరాల నుంచి చూశారట, అందుకు వాళ్ళు కూడా ఈజీగా ఒప్పుకున్నారు. దేవుడు ఈ బంధాన్ని, ఇండియా నుంచి ఫిన్లాండ్ బంధాన్ని అలా కలిపాడు.
సో ఫైనల్గా ఇండియాకి ఎప్పుడు వచ్చారు మరి? ఫైనల్గా మేము ఇక్కడికి 2008లో వచ్చామండి. ఫస్ట్ తెలుగు పదం ఏది మాట్లాడారు మీరు? ఫస్ట్ తెలుగు పదం నేను, నువ్వు, మీరు అలాంటివి. మీ హస్బెండ్ పేరు చెప్పలేదు. మా హస్బెండ్ పేరు ప్రదీప్. ప్రదీప్ అని పేరు చెప్తారేమో అని అనుకున్నాను నేను. ఫస్ట్ ఏం మాట మాట్లాడారు మీ హస్బెండ్తో? అదే నేను నిన్ను ప్రేమిస్తున్నానేమో ఆ మాట అన్నారా? సూపర్, నేరుగా చెప్పారు. సార్ ఏమన్నారు అప్పుడు? హ్యాపీగా ఫీల్ అయిపోయారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. చాలా చాలా హ్యాపీగా ఉంది. నమస్కారం. నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. ఇంటర్వ్యూ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి.